చెప్పకుండానే తను నా బాధని అర్థం చేసుకుంటుంది, కానీ నువ్వు చెప్పిన తర్వాత కూడా నా బాధని ఇబ్బందిని అర్థం చేసుకో. ఆ ఫుగ్గి నా కోసం ఏమైనా చేయగలదు, కానీ నువ్వు నా కోసం కనీసం వెయిట్ కూడా చేయలేవు. నువ్వు ఈ బిహేవియర్ని చేంజ్ చేసుకో, లేదంటే నేను నా తప్పు దిద్దుకోవడానికి ఎక్కువ సమయం ఏం పట్టదు. అలాగే నీ స్థానంలోకి ఇంకెవరైనా కూడా రావచ్చు, తను ఆ ఫుగ్గి కూడా. తను మళ్ళీ నన్ను కోప్పడ్డాడు. ఆయన నేను తనతో ఆ విధంగా మాట్లాడకుండా ఉండాల్సిందే. తను ఒకవేళ నా స్థానంలో వేరొకరిని వీల్లేదు, ఎంత మాత్రం వీల్లేదు. తను కేవలం నాకే సొంత. తన కోసం నన్ను నిన్ను మార్చుకోవాల్సిందే, లేదంటే తనని శాశ్వతంగా పోగొట్టుకుంటాను. ముందుగా నేను అభికి ఫోన్ చేస్తాను, చేసి సారీ చెప్తాను. హలో హలో అభి. అభి నేను తను నువ్వు ఏడుస్తున్నావా? అభి ఐమ్ రియల్లీ సారీ. దయచేసి నన్ను క్షమించు. నేను నీతో ఆ విధంగా మాట్లాడడం తప్పే. నువ్వు అంటున్నది నిజమే. నేను ఇంతవరకు నేను అర్థం చేసుకోలేదు. ఎప్పుడు చూసినా నా ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాను తప్ప నీ ప్రాబ్లం ఏంటో అర్థం చేసుకోలేదు. ఎప్పుడు కంప్లైంట్ చేశాను, నువ్వేమో ఎప్పుడు నా సంతోషం గురించి ఆలోచించావు. అందుకు బదులు నేను నీకేమిచ్చాను? ఎప్పుడు టెన్షనేగా, కేవలం ఇది మాత్రమే ఇచ్చాను, కంప్లైంట్ చేయడం. ఇప్పుడు నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, ఇక ముందు ఎప్పుడు నేను ఈ విధంగా మాట్లాడను. నేను ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది పెట్టను. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో అభి. దయచేసి నన్ను క్షమించు అభి, ప్లీజ్. ఇట్స్ ఓకే తను, ముందు నువ్వు ఏడవడం మాని. ఎలా అభి? నేను చాలా బాధపడుతున్నాను. నిన్న నువ్వు వెళ్ళాక ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మమ్మీ డాడీ నన్ను తమతో తీసుకెళ్లిపోతామని పట్టుబట్టి కూర్చున్నారు తెలుసా అభి? అప్పుడు నేను వాళ్ళకి చెప్పేశాను నేను వాళ్ళతో రానని. నీకు తెలుసు కదా అభి, నేను నిన్నెంతగా ప్రేమిస్తున్నాను. నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయవా? నా స్థానం ఇంకెవ్వరికి ఇవ్వనని. ఆల్ రైట్ తను, నీ స్థానంలోకి ఇంకెవరు రారు. ముందు నువ్వు ఏడవడం మాని. అలా అంటే చాలదు, ముందు నువ్వు నాకు నన్ను క్షమించానని చెప్పాలి. ఆల్ రైట్ తను, నేను నిన్ను క్షమించేశాను. అభి, you love me, right? I love you. I love you too. సరే అభి, నేను ముందు మమ్మీ డాడీలతో మాట్లాడతాను. వాళ్ళ మూడ్ కూడా చాలా అప్సెట్ అయ్యింది. నేను నీతో తర్వాత మాట్లాడతాను. బాయ్. సరే బాయ్. క్షమించేలా చేశాను. ఇక నేను చేయనున్న పని వల్ల నువ్వు నన్ను వదిలేయడం మాట అలా ఉంచి కనీసం వేరొకరి గురించి ఆలోచించలేవు. అయితే ఆ పని చేయడానికి నేను మా మమ్మీ డాడీల హెల్ప్ తీసుకోవాలి. బాబు, నేను తను వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నాను. మీరా అండి? అంటే మీరా ఆంటీ గారు? నేనేమనుకున్నానంటే తను అనుకున్నావు. తను నా పక్కనే కూర్చునుంది. నేను నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. చెప్పండి ఆంటీ. మేము రేపు ఢిల్లీకి వెళ్ళిపోతున్నాం. అందుకని నా ఉద్దేశం ఏంటంటే వెళ్ళడానికి ముందు నీ మొత్తం కుటుంబాన్ని ఒకసారి కలుసుకుంటే బాగుంటుంది అని. మొత్తం కుటుంబాన్న? అవును. ఇప్పుడు నువ్వు ఎలాగో పెళ్లి కొప్పేసుకున్నావు కదా, పెళ్లికి సంబంధించిన సంగతులు ఫ్యామిలీ వాడితోనే కదా మాట్లాడతారు. ఐ మీన్ పెళ్లి ఎక్కడ చేయాల్సి ఉంటుంది, ఎలా చేయాల్సి ఉంటుంది, పెళ్లికి డేట్ ఎవరు ఫిక్స్ చేస్తారు, ఇలాంటివన్నీ మాట్లాడాలి కదా. పైగా పెళ్లికి ముందుగానే నువ్వు మీ ఆవిడకి విడాకులు ఇవ్వాలి కదా. కాబట్టి రెండు కుటుంబాల మధ్య పెళ్లి సంగతి స్వేచ్ఛగా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. రైట్. ఓకే. వాళ్ళేమో ఫ్యామిలీతో మాట్లాడాలంటున్నారు. అప్పుడు నిజం బయటపడిపోతుంది. ఇప్పుడంటే ప్రజ్ఞ ఏదో కన్ఫ్యూజన్లో ఉంది, తనకేం అర్థం కాలేదు. ఇప్పటికి వాళ్ళు నేరుగా పెళ్లి సంగతి మాట్లాడేస్తారు. వాళ్ళు ప్రజ్ఞ డివోర్స్ సంగతి కూడా మాట్లాడతారు. అప్పుడు నాన్నమ్మ వాళ్ళకేం జాబ్ చెప్తుంది? నేను మాత్రం వాళ్ళకేం జాబ్ చెప్పగలను? నేను ఫుగ్గీతోనే మాట్లాడతాను. తను నాకు సాయం చేయడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది కదా. తను చాలా తెలివైంది, తనకి చాలా అండర్స్టాండింగ్ ఉంది.
ఒకవేళ తనే ఏదైనా సొల్యూషన్ చెప్పని చెప్పొచ్చు. అభి, చెప్పు నాని. నాన్న డెకరేషన్ వాళ్ళు కిందున్నారు. వాళ్ళతో కొంచెం మాట్లాడి ఏం కావాలో వాళ్ళకి చెప్పు. డెకరేషన్ వాళ్ళు వచ్చేసారా? అవును. అంటే వాళ్ళు పెళ్లి సంగతి మాట్లాడేశారా? ఏంటది? నువ్వెవరి గురించి అంటున్నావు నాన్న? నువ్వెవరి గురించి చెప్పావు? నేను బుల్బుల్ నిశ్చితార్థం గురించి చెప్తున్నాను. అది ఈ రోజేగా. నువ్వు మర్చిపోయావేంటి? లేదు, నేను దానికి రెడీ అవుతున్నాను. అయితే వెళ్ళి వాళ్ళతో మాట్లాడు. మిగతా పనులన్నీ నేను ప్రజ్ఞ కలిసి చూసుకుంటాం. ఫుగీతో ఇంట్లో మాట్లాడడం మంచిది కాదు. ఇంట్లో ఎవరైనా వినే ఛాన్స్ ఉంది. దానికి ఫోన్ చేసి ఇంట్లోంచి బయటికి రమ్మంటాను. అసలు ఎందుకు ఏడుస్తున్నావో చెప్తావా లేదా? నువ్వు చాలా మారిపోయావు అక్క. ఇదివరకు నేను ఏం చెప్పినా వినేదానివి, కానీ ఇప్పుడు మాత్రం ఏ మాట వింటలేదు. అంటే నా సంతోషం సంగతి నీకు అసలు అక్కర్లేదా? నా ఎంగేజ్మెంట్ జరగడం నీకు ఇష్టం లేదా? ఒక్కటిచ్చానంటే కన్నీళ్ళు లాగితే నోరు కూడా మూత పడుతుంది. నీకేమైనా పిచ్చి కింద? ఏమింటున్నావు నువ్వు? అయితే నువ్వేదైనా చేస్తావు అనమాట. అసలు నేనేం చేశాను? అదేగా ప్రాబ్లం అక్క. నువ్వు అసలు ఏం చేయవు. నేను నీకు చిన్న పనిగా చెప్పాను. నీ చిన్న పని నాకు నెత్తి మీద చాలా పెద్ద భారంగా మారిపోయింది. పగలు రాత్రి ఒకటే ఆలోచిస్తున్నాను, అసలు నా మనసులో మాట ఎలా చెప్పాలని. ఆలోచిస్తే చాలు, చెయ్యాలి కదా. ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నాను కదా. నువ్వు చూస్తూనే ఉన్నావు కదా ఎన్నిసార్లు ప్రయత్నించాను. ఎవరో ఒకరు మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు. మనసులో మాట మనసులోనే ఉండిపోతాను. నాకు తెలుసు నువ్వు చివరి క్షణం దాకా నన్ను ఫోన్లు చేస్తూ ఉంటావని. లెట్ మీ టెల్ యు వన్ థింగ్ క్లియర్లీ. ఒకవేళ నువ్వు నీ మనసులో మాట బావకి చెప్పకపోతే నేను నిజంగానే ఎంగేజ్మెంట్ రింగ్ అసలు తొడగను. అప్పుడు అందరు నన్ను అడుగుతారు కదా, ఏంటి బుల్బుల్ నువ్వు రింగ్ ఎందుకు తొడగట్లేదని. దానికి బాధ్యురాలివి నువ్వే అంటాను. నువ్వే వాళ్ళందరికీ సమాధానం చెప్పు. నువ్వు అలా చేయడానికి వీలు. నేను అలాగే చేస్తానక్క. ఇక నువ్వే డిసైడ్ చేసుకో. నువ్వు అందరి చేత మాటలు పడతావో లేక బావకి నీ మనసులో మాట చెప్తావో. సరే, నువ్వు సాయంత్రం వరకు వెయిట్ చెయ్యి. చూడు, నీ ఎంగేజ్మెంట్ సాయంత్రమే కదా జరుగుతుంది. ఆ లోపు సరైన సమయం చూసి నేను నా మనసులో మాట చెప్పేస్తాను. 36 hours గడిచిపోయినా నువ్వు ఇంకా సరైన సమయం అంటున్నావా? అది కాదు. నేను ఆయన నాకు ఫోన్ ఎందుకు చేస్తున్నారు తెలియడం లేదు. హలో, అదే నేను నీతో కొంచెం మాట్లాడాలి. నేను ఇప్పుడు గదిలోనే ఉన్నాను. కానీ నేను ప్రస్తుతం బయట ఉన్నాను. నాతో మాట్లాడడానికి మీరు బయటికి ఎందుకు వెళ్ళారు? ప్లీజ్ ఇక టైం వేస్ట్ చేయకు. నేను నీకోసం స్టార్ గెలాక్సీలో వెయిట్ చేస్తుంటాను. త్వరగా రా, అక్కడ మాట్లాడతాను. నేను కూడా మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పేదేదో అక్కడికి వచ్చి చెప్పు. ఈ మీటింగ్ సంగతి వేరొకరికి చెప్పకుండా రా. అలాగే. ఏమైందక్క? బావ నీతో ఏమన్నాడు? ఏదో స్టార్ గెలాక్సీ హోటల్ అట రమ్మన్నారు. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలట. అవకాశం దొరికిందిగా. చూడక, బావ నిన్ను హోటల్కి రమ్మన్నాడు అంటే అక్కడ ఒంటరిగా ఉంటాడు. నువ్వు ఒంటరిగానే ఉంటావు. చెప్పేసి నీ మనసులో మాట. ఇప్పుడు గాడ్ కూడా నీతోనే ఉన్నాడు. కానీ ఆయనకి నాతో మాట్లాడడానికి ఏముంటుంది? అదంతా ఎందుకు? నువ్వు నీ మనసులో మాట చెప్పే. అన్నిటికంటే ముందుగా నువ్వు ఆ విషయం చెప్పే. ఏం చెప్పాలంటే నువ్వు అని ప్రేమిస్తున్నావు అని. అవకాశం దొరికింది. చూడక, బావ నిన్ను హోటల్కి రమ్మన్నాడు అంటే తను ఒంటరిగా ఉంటాడు. నువ్వు ఒంటరిగానే ఉంటావు. చెప్పే నీ మనసులో మాట. ఇప్పుడు గాడ్ కూడా నీతోనే ఉన్నాడు. కానీ ఆయనకి నాతో మాట్లాడడానికి ఏముంటుంది? ఏమైతే మనకెందుకు? నువ్వు నీ మనసులో మాట చెప్పేసి. అన్నిటికంటే ముందు ఆ విషయం చెప్పే. ఏం చెప్పాలంటే నువ్వు అని ప్రేమిస్తున్నావు అని. సరేనా? నువ్వు వెళ్ళక ఇంకేం ఆలోచించుకో. వెళ్ళు, త్వరగా వెళ్ళు. బావ నీ పనిలో సగం పని తనే చేశాడు. నీ మనసులో మాట చెప్పి నువ్వు మిగతా సగం పూర్తి చేయి. సరేనా? ఇవన్నీ చాలా పాత డిజైన్లు. ఏదైనా కొత్త డిజైన్లు చూపించు. ప్రజ్ఞ, ఎక్కడికి బయలుదేరావు తల్లి? ఇక్కడికి రా, ముందుగా గోరింటాకు పెట్టించుకో. అదేంటి అలా అంటారేంటమ్మమ్మ? నా ఎంగేజ్మెంట్ కదా జరగబోయేది. ముందుగా నేనే కదా గోరింటాకు పెట్టించుకోవాలి. అందువల్ల ఇవాళైనా నా హక్కు నాకు లేకుండా చేయొద్దు. అలా అంటావేంటి? ఇవాళ మొత్తం రోజంతా నీదే కదా. నీకేం చేయాలనిపిస్తే అదే చెయ్యి. నీకెవరు అడ్డు చెప్పరు. అక్క, నేను గోరింటాకు పెట్టించుకుంటాను. ఈ లోపు నేను నీకు ఒక పని చెప్పాను కదా, అది నువ్వు చేసుకునిరా. సరేనా? బాయ్. వచ్చానమ్మమ్మ. ప్రజ్ఞని ఏ పని మీద పంపించావు నువ్వు? అదేంటంటే అమ్మమ్మ, యాక్చువల్లీ అదేదో అక్క చెల్లెల మధ్య టాప్ సీక్రెట్ అనుకోండి. అదేదో ఎంగేజ్మెంట్ గిఫ్ట్ అనుకోండి. అయితే సరే, నువ్వు గోరింటాకు పెట్టించుకో. అత్తయ్య, గిఫ్ట్ అయితే రాబినే తీసుకొస్తాడు కదా, మరి దానికి ప్రజ్ఞ ఎందుకు వెళ్ళడం? ఎందుకంటే బుల్బుల్ తన చెల్లెలు గనుక, రాబినికి కాదుగా. మరి అత్తయ్య, నువ్వు మాటలు మానే. ముందు వెళ్ళి ఆ మిఠాయిలు వాడు వచ్చాడో లేదో చూడు. మిఠాయిలు ఇవ్వాలి కదా గోరింటాకు పెట్టిన వాళ్ళకి. ఆవిడ గారు నీకు పని చెప్పేలోపు ఇక్కడి నుంచి జారుకోవడమే మంచిది వైశాలి. ప్లీజ్ గాడ్, నువ్వు మా అక్కతో పాటే ఉండాలి. తన మనసులో మాట బావకి చెప్పే ధైర్యం ఇవ్వు. ప్లీజ్ 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 గాడ్, నా ఎంగేజ్మెంట్కి ఇంతకంటే మంచి గిఫ్ట్ వేరే ఏముంటుంది?
హలో. ఏం చేస్తున్నావు? ఏం లేదు. ఏం లేదా? నువ్వు నన్ను మిస్ చేస్తున్నావు అనుకున్నానే. మిస్? నేనెందుకు నిన్ను మిస్ చేస్తాను? అలాగా? మిస్ చేయడం లేదా? మరైతే ఒకటి చెప్పు, నా ఫోన్ రాగానే నువ్వు ఎందుకు స్మైల్ చేస్తున్నావు? నేను స్మైల్ చేస్తున్నానని నీకెలా తెలుసు? బుల్బుల్, నాకు చాలా తెలుస్తాయి. ఇన్ఫాక్ట్ నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావో కూడా తెలుసు నాకు. ఇప్పుడు నువ్వు నీ చేతులకు పెట్టుకున్న గోరింటాకు చూసుకుంటున్నావు. Am I right? ప్రవీణ్, అసలు నీకెలా తెలుసు? నువ్వు ఇక్కడే ఎక్కడ ఉన్నావు కదా? నేను నీకు కనిపిస్తున్నాను కదా? చెప్పు. నువ్వు నన్ను ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నా నేను నీ చెంతకే వచ్చేస్తుంటాను. ఒకసారి అలా ఫీల్ అయ్యి చూడు. నేను నీ దగ్గరే ఉన్నాను, చాలా దగ్గరలో ఉన్నాను. అవునా? ఇవాళ ఎంగేజ్మెంట్ కదా అని చాలా రొమాంటిక్ అయిపోయా. ఇందులో ఎంగేజ్మెంట్ తప్పే ఉంది? మొత్తం తప్పంతా నీదే. అదెలా? నీ మొదటి తప్పు నీ స్మైల్దే. అది ఒక్కసారి చూశానంటే లోకంలో అంతకంటే విలువైంది లేదనిపిస్తుంది. రెండవ తప్పు నీ అందమైన కళ్ళతే అనాలి. అవి చూస్తే ఈ లోకంలోని ప్రతిదీ మరింత అందంగా కనిపిస్తోంది. మూడో తప్పు నీ మాటల్లో ఉంది. అవి వింటే నేను మైమరిచిపోతాను. తర్వాత తప్పు నీ చేతులది. నీ చేతులు ఎప్పుడు నా చేతిలోకి వచ్చినా నాకు వసంతాలు వెల్లివిరిసినట్టుంటుంది. పువ్వులు పరిచిన ఆ దారిలో నువ్వు నేను కలిసి యావత్ జీవితం నడిచి వెళ్తాం. అలియా, ప్లీజ్ నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో. ప్లీజ్ ఏడవకు. నాకు తన గొంతు పిసికేయాలనుంది. కళ్ళు చూస్తే మొత్తం లోకం అందంగా కనిపిస్తుందట కదా. నాకు ఆ కళ్ళు రెండు పీకేయాలనుంది. ప్రవీణ్ దానిలో మొత్తం లోకాన్ని చూడాలనుకుంటున్నాడుగా. దాని జుట్టు పీకేయాలనుంది, దాని చర్మం వలిచేయాలనుంది, దాన్ని చంపేయాలనుంది. వాళ్ళిద్దరిని విడదీయటానికి నేను చెయ్యాల్సినవన్నీ చేశాను. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎంత దగ్గరైపోయారంటే ప్రవీణ్ నాకు పూర్తిగా దూరం అయ్యాడు. ఏం చెప్పంటాను? నేనేదైనా సహిస్తాను, కానీ నా ప్రియుడు ఇంకో కళ్ళని పొగుడుతుంటే నేను అస్సలు సహించలేకపోతున్నాను. నా వల్ల కావడం లేదు. నేను చూడలేకపోతున్నా. ఆలియా, నువ్వు దేని వల్ల బాధపడుతున్నావు? దాన్ని అందం చేయాలని చూడొచ్చుగా. అంటే ఏంటంటే ప్రతి చంద్రుడికి మచ్చుంటే అదేమంత అందంగా ఉండదు కదా. తను ఏ మొహాన్ని అంతగా పొగుడుతున్నాడు, ఆ మొహాన్నే మనం చూడలేనంతగా చెడగొట్టేస్తే ఆలియా అదే గనక జరిగితే పెళ్లి మాట అలా ఉంచి అసలు తన ఎంగేజ్మెంటే చేసుకోడు. ఒకవేళ అదే జరిగితే నేను నా ప్రవీణ్ నా దగ్గరికి రమ్మనాల్సిన అవసరమే ఉండదు. తనంతటి తానే వచ్చేస్తాడు. ప్రవీణ్ నా చెంతకు వచ్చేస్తాడు. కానీ అది ఈ పని ఎవరు చేస్తారు? నాకు తెలుసు అది ఎవరు చేస్తారో. ఆలియా, నాకు తెలిసిన ఒక బిల్డర్ ఉన్నాడు. అతనే నీకు కావలసిన ఈ పని చేయగల మనిషిని మనకి పరిచయం చేస్తాడు. నువ్వు సరే అంటే నేను ఇప్పుడే మాట్లాడతాను అతనితో. థ్యాంక్ యూ సో మచ్ వదిన. థ్యాంక్ యూ. ఇదే నువ్వు సంతోషంగా ఉండి చివరి రోజు బుల్బుల్. ఎందుకంటే ఇక ముందు నీ జీవితంలో ప్రతిరోజు నీకెంతో భారంగా గడుస్తుంది. పూలు తీసుకోండి అయ్యా, ఈరోజు మీకు లక్కీ రోజు అవుతుంది. తీసుకురన్నా, ఎల్లో పూలు ఇవ్వు. భగవంతుడా, ప్లీజ్ ఈ అవకాశం చేజారకుండా చూడు. ఆయనకి నా మనసులో మాట చెప్పడానికి ధైర్యం ఇవ్వు. ఈ పూలు చూసిందంటే ఫుగ్గీ మూడ్ చక్కగా మారిపోతుంది, లేదంటే రోజంతా గొడవ పడ్డంతోనే గడిచిపోతుంది. బూరెలు 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 తీసుకోండి
నీకు పెట్టే కొత్త పేరు ఫుగి. ఇవెంత? 30 రూపాయలు. 40 తీసుకో. థ్యాంక్ యూ. ఆయన మూడు బాగుండకపోవచ్చు, కానీ ఈ బెలూన్స్ చూస్తే మూడు చక్కగా మారిపోవచ్చు. అప్పుడు నా మనసులో మాట ధైర్యంగా చెప్పేయచ్చు. ఒక మాట చెప్పనా జానకి, నిజానికి మనమంతా ఎంతో అదృష్టవంతులం. భగవంతుడు మనకి అభిలాంటి అల్లుండివ్వడం. కొడుకుల కంటే మిన్నయినవాడు. వద్దని చెప్తూనే ఉన్నాను, కానీ తను మనకి కానుకలు పంపించేశాడు. ఇటు చూడు, ఇది నా కోసం. రంగు చూడు ఎంత బాగుందో. ఇలాంటి రంగు నాకు చాలా బాగా నప్పుతుంది. అవునత్తయ్య, ఇది చూడండి, నా కోసం ఎంత గొప్ప డ్రెస్ పంపించాడు చూడండి. అవును, అసలు నాకిచ్చింది చూడండి, నాకిచ్చింది చాలా బాగుంది. అన్నిటికన్నా ఇది గ్రేట్. నాకే అందరికన్నా మంచి గిఫ్ట్ వచ్చింది. లేదు నాదే చాలా బాగుంది. బాగుంది. మొత్తం ఆ పెట్లన్నీ పంపించండి. 2 గంటల్లో కాదండి, 6 గంటల్లో పంపించాలి. మీకు తెలుసు కదండి, ఇది ఆడపిల్ల పెళ్లి వ్యవహారం. నేను అసలే కంగారు పడుతూ ఉంటాను. అలాగేనండి. సరే సరే, నమస్తే. బాగుంది. నేను ఇక్కడ ఎన్నో పనులు చేస్తున్నాను, మీరంతా తీరిగ్గా కానుకలు చూసుకుంటున్నారా? మీలో ఎవరికైనా తెలుసా ఇంట్లో ఎవరున్నారు ఎవరు లేరని? ఎవరున్నారు ఎవరు లేరా? అసలు నువ్వు అంటున్నది ఏమిటి సర్లా? అత్తయ్య, బుల్బుల్ బుల్బుల్ ఇంట్లో లేదు. పొద్దున్నగా వెళ్ళింది. కనీసం ఒక ఫోన్ లేదు, ఒక మెసేజ్ లేదు. నేను నీకేం చెప్పా? ప్రజ్ఞకి ఫోన్ చేసి విషయం కనుక్కోమన్నాను లేదా? కనుక్కున్నావా? అవును పెద్దమ్మ, నేను ఫోన్ చేశాను. అక్కేమందంటే బుల్బుల్ ఊరికి తమాషా కంటుంది తప్ప వేరే సంగతే లేదని. ఇదేం పిల్లండి. మరైతే ఎక్కడికి వెళ్ళింది తను? తను ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పార్లర్ కి వెళ్తుంది, ఎప్పుడు రెడీ అవుతుంది, మనం ఇంట్లో ఎప్పుడు బయలుదేరతాం? నాకైతే అర్థం కావడం లేదు. నిశ్చితార్థానికి ఇలా చేస్తుంది, పెళ్లికైతే నన్ను చంపేస్తుందేమో. అత్తయ్య, ఒక్క పని కూడా వేళకి చేయది పిల్ల. అది మరి నీ కూతురేగా. అత్తయ్య, నేను ఏ పని సరిగ్గా చేయలేదు, మీరు చెప్పండి సార్ నాకు. నేను నీకు 1 గంట క్రితం చెప్పాను, నాకు వేడి నీళ్లు కావాలి, మందు వేసుకోవాలి తెమ్మన్నాను. తెచ్చావా? అయ్యో అత్తయ్య, నేను ఆ మిఠాయి వాడితో మాట్లాడుతూ ఎంత మిఠాయి కావాలో చెప్పడంలో నేను ఈ సంగతి మర్చిపోయాను. ఇప్పుడే తీసుకొస్తానండి. వెళ్ళు తొందరగా తీసుకురా. నేను ఆ మందు ఇవాళే వేసుకోవాలి. ఏంటి నాన్నమ్మ, నేను నీకు వేణీళ్ళు ఇచ్చేసానుగా, మళ్ళీ పెద్దవి ఎందుకు అడుగుతున్నావు నువ్వు? నోరు మూసుకో ముందు. ఇదంతా నా ట్రిక్. నీకు తెలుసుగా, సరళకి ఎప్పుడు టెన్షన్ గా ఉన్నా వెంటనే వేరే పని చెప్పేయాలి. అప్పుడు తన మొదటి పని టెన్షన్ లో మర్చిపోతుంది. ఇది బాగుంది, దీన్ని నేను అమ్మ మీద కూడా ప్రయోగిస్తాను. ఏమన్నావు నువ్వు? ఏది మళ్ళీ అను? నేనేం అనలేదు, ఫంక్షన్ లో ఏ పాట పాడాలా అని ఆలోచిస్తున్నాను నేను. బాబు, పోయినసారిలాగా అక్కడెక్కడ పెడితే చాలదు, మొత్తం అంతా లైట్లతో నింపండి. అలంకరణ ఎంత చక్కగా ఉందో కనిపించాలి, ఎక్కడ ఖాళీగా ఉండకూడదు. ముందులా కాదు, మాకు ఇంకా అందంగా కనిపించాలి. మీరేంటి ఇక్కడ నిలబడున్నారు? తొందరగా వెళ్ళండి, ఇంకా ఎన్నో పనులు చూసుకోవాలి. అరే పదక్క, వెళ్దాం. కరెంటు వాళ్ళకు చెప్పాలి కదా. ఆ సంగతి మర్చిపోయాను నేను. పద వెళ్దాం. అరే బుల్బుల్, నువ్వు కనిపించడం మంచిదైంది. వెళ్ళు, అక్కయ్యకి కంపెనీ ఇవ్వు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. రాక చక్కగా అలంకరించేద్దాం, అదిరిపోవాలి. ఎంత? 50,000? అది చాలా ఎక్కువ. నువ్వు చాలా ఎక్కువ చెప్తున్నావు. అరే, ఊరికి విసిరడానికేగా. అన్నీ విసిరేయడానికి అవేమైనా ఆటం బాంబులా? నువ్వు మరీ అంత ఎక్కువ చెప్తున్నావే. చూడు, 20,000 కంటే ఎక్కువగా ₹1 కూడా ఇచ్చేది లేదు. సరే, నీ మాట వద్దు, నా మాట వద్దు. 30,000కి ఓకే చేద్దామా? చూడు, మరీ ఎక్కువగా మాట్లాడితే అప్పుడు నేను వేరే ఎవరికో. అలా అన్నావు, బాగుంది. అయితే 30,000కి ఒప్పుకున్నట్టేగా? 20,000 మిగిల్చాను. ఆలియా, ఇదంతా సరే కానీ మనం బుల్బుల్ని ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపించడం ఎలా? కలర్ నిజంగా బాగుంది కదా? అవును, చాలా అందంగా ఉంది. బాగా పండింది. నానమ్మ, చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఏమైంది? మీరు బుల్బుల్ పెళ్లి కోసం ఒక దుపట్టా సెలెక్ట్ చేశారు కదా, అది ఈ రోజే రావాల్సింది. అంటే ఇవాళ ఆఖరి రోజు. మరేమైంది? వెళ్ళి తీసుకొచ్చేయి. ఎలా నానమ్మ? నేను బయలుదేరబోతుంటే అనే సంగతి మీకు తెలుసు కదా. తను నాకేదో పని చెప్పాడు. ఆ పని నేను తప్ప ఇంకెవరూ చేసేది కాదు. వైశాలి వదినేమో బంటి బబ్లీతో బిజీగా ఉంది, తను ఏమో మోడలింగ్తో. అంతేకాకుండా వదిన కూడా ఇంట్లో లేదు. ఉంటే తనకి చెప్పేదాన్ని. నీకు తెలుసు కదా, తనైతే ఏ పనైనా ఎంతో బాగా చేస్తుంది. ఒక పని చేస్తాను, నేను వెళ్ళి తీసుకొస్తాను. వదిలి బుల్బుల్ వెళ్ళకూడదు. నీకేమో పెళ్లి కాబోతుంది, ఇంకా ఇప్పుడు ఎంగేజ్మెంట్ ఉంది. పైగా నీ చేతులు గోరింటకు పెట్టుకున్నావు కదా. ఆచారం ప్రకారం గోరింటకు పెట్టుకున్నాక కూతురు బయటకు వెళ్ళకూడదు కదా. అవునవును, వెళ్ళకూడదు. అమ్మమ్మ చూడండి, అయినా ఎంగేజ్మెంట్ నాకే కదా. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి. బుల్బుల్, నాకెందుకో మనసు ఒప్పడం లేదు. నువ్వు వెళ్ళొద్దు. అమ్మమ్మ ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి, కనీసం ఇదైనా చేయనివ్వండి నన్ను ప్లీజ్. ఈ పిల్ల మాట అస్సలు వినదు. థ్యాంక్ యూ.
నాకు ఆ అడ్రస్ ఇవ్వు. థ్యాంక్ యూ సో మచ్ బుల్బుల్, యు ఆర్ ద సేవియర్. ఇందులో అడ్రస్ ఉంది, నెంబర్ కూడా ఉంది, అంటే ఇన్వాయిస్ నెంబర్ కూడా ఉంది ఆ దుప్పట్టది. సో యూ కెన్ టేక్ దిస్. వదిన, నువ్వు ఒక పని చేయగలవా? షాప్ వాడికి ఫోన్ చేసి చెప్పొచ్చు కదా బుల్బుల్ దుప్పట్ట తీసుకెళ్ళడానికి వస్తుందని. అవును. హలో, అవునండి, తను బయలుదేరింది. ఎంతసేపట్లో అంటారు? ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాను, అరగంటలో అక్కడ ఉంటాను. అరగంటలో అక్కడికి చేరుకుంటుంటాను. ఏంటండి? సరే, ఒక్క నిమిషం ఉండండి.